ఇప్పటికే 2 సంవత్సరాల్లో 6 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉద్యోగాలు ప్రైవేటు కావచ్చు, కంపెనీల నుంచి గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ చేరి 6 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆడిటే సంస్థకు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం, నిన్న విశాఖ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయడం కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. 44 సంవత్సరాలు పార్టీ పుట్టి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అదే అనేక పార్టీల పైన పోరాటాలు చేసి ఈరోజు 44 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా 44 సంవత్సరాలు పార్టీకి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి చెప్పాలంటే ఈ 20 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ అనేక సమస్యలు తెచ్చి అనేక ఫ్యాక్టరీలు కానీ, అనేక గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, దాదాపు 7 లక్షల మంది ఉద్యోగాలు కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో మన భారతదేశంలోనే అమరావతి అంటే కనుమరుగైన రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ప్రపంచ దేశాలంతా అమరావతి వైపు చూస్తున్నారు అంటే అది చంద్రబాబు గారి యొక్క బ్రాండ్ అని సభగా తెలియజేస్తున్నా. అలాగే హిందూపూర్లో కూడా జాబ్ మేళా అని మా బాలయ్య బాబు గారు మొన్న ఆ ప్రోగ్రాం కాంటాక్ట్ చేస్తే అందులో దాదాపు 5,000 మంది పాల్గొని అనేక మంది నిరుద్యోగులు ఆ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తే అందులో దాదాపు 2,000 మంది పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అందుకు కారణం మా బాలయ్య బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ హిందూపూర్ నియోజకవర్గంలో అనేక మంది నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయంటే ఒక పక్క హిందూపూర్ నుంచి, ఒక పక్క రాష్ట్రంలో నుంచి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. బాబు రావాలి, జాబు రావాలనే నిదానంతో ముందుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా రాష్ట్ర అభివృద్ధిని ఒక పక్క చూస్తూనే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి పరితపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో ఈరోజు అనకాపల్లి ఏరియాలో ఒక స్టీల్ ప్లాంట్ని తీసుకురావడం ఇది పెద్ద వరంగా మనం అందరూ కూడా భావించాలి. ఇందుకు ముందే మరి గూగుల్ కంపెనీకి సంబంధించినటువంటి సంస్థను కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిని చూస్తూ, రాజధాని అభివృద్ధిని చూస్తూ, మరి ప్రజలకు ఇచ్చినటువంటి, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఉద్యోగ కల్పన కార్యక్రమం ఉందో వీటన్నింటిని కూడా అంచెలంచెలుగా చంద్రబాబు నాయుడు తీసుకురావడం అనేది ఆయన యొక్క దూరదృష్టికి నిదర్శనం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న మరి లోకేష్ గారి సారథ్యంలో మరి 16,473 టీచర్ పోస్టులు ఫిలప్ చేయడం జరిగింది. అంటే ఇటు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు కానీ, ఇక పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిని ఒక పక్క, మరి ప్రజల యొక్క సంక్షేమాన్ని ఒక పక్క గాడి తప్పుకోకుండా మరి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ క్రమంలోనే మరి నందమూరి బాలకృష్ణ గారు ఆయన నియోజకవర్గాన్ని ఒక పక్క అన్ని విధాల అభివృద్ధి చేస్తూనే నిరుద్యోగమైనటువంటి మరియు ఏదైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా మన జాబ్ మేళా ద్వారా మరి ఉద్యోగ కల్పన కల్పించడం జరిగింది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచ పటంలో నిలబెట్టడానికి ఈరోజు పరితపిస్తున్నటువంటి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన 20 నెలల నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధిని, ఉద్యోగ ఉపాధి అవకాశాలని, ఈ రాష్ట్రంలో అతివేగంగా జరుగుతున్న అభివృద్ధిని పాత్రికేయులకు వివరించాల్సిన సమయం కాబట్టి 20 నెలల్లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పోలవరం, ఒక పక్క రాజధాని అమరావతి, ఇంకో పక్క రాయలసీమ తాగునీరు, సాగునీరు అందించడంలో విశేష కృషి జరుగుతున్న సందర్భంలో ఈరోజు పాత్రికేయులకి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థలైనటువంటి గూగుల్ సంస్థ కానివ్వండి, నిన్న విశాఖలో జరిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ కానివ్వండి, తద్వారా వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన హిందూపూర్ నియోజకవర్గంలో ప్రియతమ శాసనసభ్యులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ముఖ్య లక్ష్యంతో
టేక్ రోడ్ దగ్గర పరిశ్రమలు స్థాపించడం కోసం ల్యాండ్ను సేకరించి, మలుగూరు దగ్గర పరిశ్రమలు స్థాపించడం కోసం ల్యాండ్ను సేకరించి, అదేవిధంగా తూముకుంట పారిశ్రామిక వాడలో అనేక సంస్థలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతానికి కల్పించాలని ప్రియతమ శాసనసభ్యులు కృషి చేస్తున్న విషయాన్ని పాత్రికేయులకు తెలిసిన సందర్భంలో ఈరోజు పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు కూడా 20 నెలల్లో ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. 20 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువనేత నారా లోకేష్ గారు ప్రపంచ దేశాలంతా తిరిగి అనేక సంస్థల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో, యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారో, ఆ హామీ మేరకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రజలకు మనం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజెప్పాలనే లక్ష్యంతో ఈరోజు పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్ టీచర్ పోస్టుల భర్తీ కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ హబ్ సిటీ తిరుపతి శ్రీ సిటీ నందు కానివ్వండి, రాయలసీమలో పౌర విద్యుత్ సంస్థల్లో కానీ ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కానివ్వండి, అనేక ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలు కూడా ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారి దార్శికత, యువనేత నారా లోకేష్ గారి ముందు చూపు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో పంచాయతీలందు ఈరోజు పంచాయతీరాజ్ శాఖ అనేక 20 ఏళ్ళుగా లేనటువంటి రోడ్లన్నీ పంచాయతీలందు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు రోడ్లు వేస్తున్నారు పంచాయతీలు. అంటే ఇదంతా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముఖ్యంగా పాత్రికేయులరా, మన ప్రియతమ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు 44 సంవత్సరాలుగా హిందూపురంలో తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు ఉద్దేశంతోనే ఒక చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గాన్ని, ఈ నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని బాలకృష్ణ గారు హామీ ఇచ్చి ఈరోజు ఆ దిశగా అడుగులు